అందరికీ నమస్కారం. నేను మీ రమణి. ఈరోజు నేను రాగి ఉప్మా చేయబోతున్నాను. మీడియం సైజ్ గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకోండి. టీ గ్లాస్ రాగి పిండి తీసుకోండి. ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. కరివేపాకు, కొత్తిమీర తీసుకోండి పోపుకి. ఇప్పుడు మనము రవ్వ వేపు వేసి పక్కన పెట్టేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసి తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సూపర్ టేస్టీ ఉంటుంది. ఉప్మా ఇష్టపడిన వాళ్ళకి కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఫ్రై అయింది. కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు వేసి కొంచెం ఫ్రై అయినివ్వాలి. ఇప్పుడు మనము 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ పిండికి 3 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఏ గ్లాస్తో మనం తీసుకుంటామో ఆ గ్లాస్ తోటే తీసుకోవాలి కొలత. ఇప్పుడు మనం ఇక్కడ 1 గ్లాస్ వాటర్ వేసి పిండి బాగా కలపాలి. ఉండలు లేకుండా వాటర్ వేసుకొని మసలనివ్వాలి. సాల్ట్ వేయాలి. నేను ఇక్కడ వాటర్ వేసే క్లిప్ మిస్ అయ్యింది. వాటర్ బాగా మరిగాక మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను స్టవ్ స్లో పెట్టి బాగా కలిపి పెట్టుకున్న రాగి పిండి కూడా కలిపేసి బాగా మిక్స్ చేయాలి. లేదంటే ఇది ఉండలు కట్టిపోతుంది. హెల్దీ కదా పిల్లలకి. తప్పకుండా ట్రై చేసి చూడండి. 2 మినిట్స్ ఆగితే అయిపోయింది. అంతే. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి స్టవ్ బంద్ చేసుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. పల్లీల చట్నీ. ఓకే, బాయ్.